ఇక్కడ ఉన్న ఈ జంతువులను చూడండి. వాటన్నింటిలోనూ ఉన్న ఉమ్మడి లక్షణం ఏమిటి? అవన్నీ చాలా అందంగా ఉన్నాయని మీరు చెప్పొచ్చు. మీరు చెప్పింది నిజమే. వాటన్నింటికి దట్టమైన వెంట్రుకలుండడం వల్ల అవి చాలా అందంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ జంతువులన్నీ విపరీతమైన చలి పరిస్థితుల్లో కూడా జీవించగలవు. ఎందుకంటే ఈ జంతువులకు ఒక ప్రత్యేకమైన సహజ యంత్రాంగం ఉంది. దాన్నే మనం ఉన్ని, ఊలని అంటాము. అయితే విపరీతమైన చలి పరిస్థితుల్లో కూడా ఈ జంతువులన్నీ జీవించగలవు అని తెలుసుకున్న మానవులు, మనం కూడా వెచ్చగా ఉండటానికి జంతువుల నుంచి లభించే ఈ జంతు దారాలను ఎందుకు ఉపయోగించకూడదు అని ఆలోచించారు. మరి వారు దాన్ని ఎలా సాధ్యం చేశారు? అసలు ఈ ఉన్ని కథ ఏంటి? ఈ వీడియోలో మనం ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నిజానికి ఉనికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది. అది ప్రాచీన మానవ నాగరికత అంతా పురాతనమైనది. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు ఉన్నినిచ్చే గొర్రెలను పెంచడం ప్రారంభించారంట. అంతేకాకుండా క్రీస్తు పూర్వం 3000 నుండి 2000 సంవత్సరాల క్రితమే ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు కూడా వాడేవాళ్ళంట. చూడండి, మన పూర్వీకులు అప్పుడే ఈ గొర్రె వెంట్రుకల యొక్క విలువను తెలుసుకున్నారు. సరే, అసలు ఉన్ని అని దేనినంటాము? ఉన్ని వస్త్రాలు ఎక్కడి నుంచొస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గొర్రెలకు వెచ్చగా ఉండటానికి అద్భుతమైన సహజ యంత్రాంగం ఉంటుందని చెప్పుకున్నాం గదా! అదే గొర్రెలకుండే దట్టమైన వెంట్రుకలు. వీటినే ఉన్ని లేదా ఫ్లీస్ లేదా ఫర్ అని అంటాము. ఇవి చలి నుండి వాటికి రక్షణగా పనిచేస్తాయి. ఎందుకంటే ఉన్ని ఒక అధమ ఉష్ణవాహకం. అంటే ఉన్ని ఉష్ణాన్ని బయటకు పంపదు. మనం చలికాలంలో స్వెటర్లు, టోపీలు ఇలాంటి దుస్తులు ఉపయోగిస్తాం కదా! ఇవన్నీ కూడా ఉన్నితో తయారు చేస్తారు. ఎందుకంటే ఉన్ని దారాల మధ్య గాలి నిల్వ ఉంటుంది. ఈ గాలి మన శరీరంలోని వేడిని బయటకు పోనీయకుండా అడ్డుకుంటుంది. అందుకే మనం ఉన్ని దుస్తులు ధరించినప్పుడు వెచ్చగా అనిపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది గదా! మీకు తెలుసా? మనకు గొర్రెలే కాకుండా మేక, ఒంటె, జడలబర్రె, లామ, అల్పకా వంటి జంతువుల వెంట్రుకల నుంచి కూడా ఉన్ని లభిస్తుంది. ఈ చిత్రాన్ని చూడండి. ఇది అంగోరా మేక. ఇది కాశ్మీర్ మేక. ఇవి జమ్మూ కాశ్మీర్ వంటి చల్లని ప్రాంతాల్లో ఉంటాయి. మనకు తెలుసు కదా! ఒంటెలు ఎడారి ప్రాంతంలో ఉంటాయి. జడల కూడా చల్లని ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. ఈ చిత్రాలను చూడండి. ఇది లామా, ఇది అల్పకా. ఈ జంతువులను మీరెప్పుడైనా చూసారా? పోనీ ఈ జంతువుల పేర్లనెప్పుడైనా విన్నారా? ఈ జంతువులు మన ప్రాంతంలో కనిపించవు. ఇవి దక్షిణ అమెరికా ప్రాంతంలో నివసిస్తాయి. ఈ జంతువులన్నింటి వెంట్రుకల నుంచి కూడా మనం ఉన్ని దారాలను తయారు చేస్తాము. అందుకే ఉన్ని అనేది ఒక సహజమైన జంతుదారం. జంతువుల వెంట్రుకల నుండి లభించడం వల్ల ఉన్నిలో ప్రోటీన్ మరియు కెరాటిన్ ఉంటాయి. సరే, మనం ఈ జంతువులన్నింటి నుండి లభించే వెంట్రుకలను ఉన్ని అంటున్నాము. మరి ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయా? లేదు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. కొన్ని జంతువుల వెంట్రుకలు గరుకుగా లేదా ముతకగా ఉంటాయి. ఉదాహరణకు ఒంటె వెంట్రుకలు. అలాగే మరికొన్నింటి వెంట్రుకలు మెత్తగా ఉంటాయి. ఉదాహరణకు అంగోరా గొర్రె, మెరినో గొర్రె వెంట్రుకలు. మనం సాధారణంగా స్వెటర్లు, శాలువాలు ఉపయోగిస్తుంటాం గదా! వీటి తయారీకి ఉపయోగించే ఉన్ని దారాలు ఎక్కువగా మృదువైన మరియు సన్నని వెంట్రుకల నుంచే తీసుకుంటారు. ఉన్నిని మరింత మెరుగ్గా చేయడానికి రైతులు నాణ్యమైన గొర్రె జాతులను ఎంచుకుంటారు. ఉదాహరణకు మెరినో జాతి గొర్రె. మెరినో జాతి గొర్రె నుండి నాణ్యమైన మెత్తటి ఉన్ని లభిస్తుంది. అందుకనే వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి సుమారు 5 నుండి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా మంచి లక్షణాలున్న గొర్రెలను ఎంచుకోవడం ద్వారా రైతులు అత్యుత్తమ నాణ్యమైన దారాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నాణ్యమైన మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు, మేకలు మన దేశంలో
జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్ని ఉత్పత్తి చేసే దేశాలలో ఆస్ట్రేలియా మరియు చైనా దేశాలు మొదటి స్థానంలో ఉన్నాయి. మీకో విషయం తెలుసా? చరిత్రలో ఒకప్పుడు ఉనికి బంగారమంత విలువ ఉండేది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. దానికి సంబంధించి కఠినమైన చట్టాలను కూడా రూపొందించి, ఆ రోజుల్లో ఎవరైనా ఉన్నిని దొంగిలిస్తే వాళ్ళ చేతులు నరికేసేవారంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదా! మానవ చరిత్రలో ఉనికి ఎంత ప్రాముఖ్యత ఉండేదో. చివరగా ఉన్ని దుస్తులు కేవలం చలి నుండి రక్షణగా మాత్రమే కాదు, ఇవి మంటలార్పడానికి కూడా ఉపయోగపడతాయి. సరే, ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందామా? జంతువుల యొక్క వెంట్రుకలను ఉన్ని లేదా ఫ్లీస్ లేదా ఫర్ అంటారు. మనకు గొర్రెలు, మేక, ఒంటె, జడలబర్రె, లామ, అల్పకా వంటి జంతువుల వెంట్రుకల నుంచి కూడా ఉన్ని లభిస్తుంది. ఉన్ని గరుకుగా, ముతకగా, మెత్తగా ఉంటుంది. ఉన్ని ఒక సహజమైన జంతుదారం. ఇది ఒక అధమ ఉష్ణవాహకం. ఉన్నిలో ప్రోటీన్ మరియు కెరాటిన్ ఉంటాయి.